మొదటి భక్తుడు దావీదు. దావీదు అంటే అర్థం ప్రియుడు అని. యెషయా భక్తునికి 8 మంది పిల్లలున్నారు, సంతానం. అందులో కనిష్ఠుడు దావీదు అనే భక్తుడు, అందరిలో చిన్నవాడు. ఆ భక్తుడు వ్రాసిన విషయాలలో ఆ 23వ కీర్తనలో 5వ వచనంలో అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆ భక్తుడు తన స్వానుభవం చెప్తూ ఉన్నాడు. భక్తుడైన దావీదు. ఇశ్రాయేలీలకు మొదటి రాజు ఎవరు? సౌలు భక్తుడు మొదటి రాజు. సౌలు తదనంతరం ఆయన తర్వాత ఇశ్రాయేలుకు రాజుగా వచ్చినవాడు దావీదు. వీళ్ళల్లో ఒకరిని ఎన్నుకొని రాజుగా చేయాలని ప్రవక్త వస్తాడు, సమూయేలు. 8 మందిలో కడపటివాడు. ఇశ్రాయేలీలకు 2వ రాజుగా యూదా బెత్లెహేము నివాసి, దేవుని కాపరిగా గలవాడు, ఎప్పుడూ దరిద్రుడు గాడు. మనం జ్ఞాపకం ఉంచుకోవాలా. ఒకవేళ ఏ ఉద్యోగాన్ని ఎన్నుకోవాలా, ఏ పనిని మనం కోరుకోవాలా అనే తలంపులు ఉంటే కొంతమంది అంటారు, మాకు పిల్లలు ఉన్నారు, వీడు ఫెయిల్ అయ్యాడు కనుక దేవుని సేవకు పంపుతాం. ఫెయిల్ అయితే దేవుని సేవ, పాస్ అయితే వేరే ఉద్యోగాలు. కానీ దేవుని సన్నిధిలో ఈ భక్తుడు దావీదు భక్తుడు చేసిన ప్రార్థనలలో 5వ వచనంలో నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇది దావీదు భక్తుని యొక్క ప్రార్థన. వండర్ఫుల్ సాక్ష్యం అది దేవుడు ఆ భక్తునిలో పెట్టాడు.